ఏమైంది? ఏం జరిగింది? అంటే తల మీద టచ్ చేశాను. తల మీద టచ్ చేసినట్టు అనిపించింది. ఓకే, ఆ స్పర్శను అనుభవించావు. గడ్డలా ఉండేది. గడ్డ గడ్డ కాదు, రాడ్. అదే ఊతం కొట్టంతా కొట్టారు. అది అలాగే ఉండిపోయింది. అలాగే ఉండిపోయింది ఉబ్బుగా. అది లేదు. హల్లెలూయా. గొప్పవాడు దేవుడు, చాలా 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 గొప్పవాడు. హల్లెలూయా. ఓకే, నొప్పితో బాధపడ్డా అంట కాదు, వచ్చినప్పుడు వచ్చాడు, ఇప్పుడు తగ్గిపోయింది అంటున్నా. హల్లెలూయా. నడువు ఒకసారి చిన్న, బాగానే ఉంది ఇప్పుడు. హల్లెలూయా. మనకి నీతి ఎలా వచ్చింది? మన క్రియలను బట్టి కాదు, ఆయన మనల్ని నీతిగా చేశాడు తన రక్తం ద్వారా. ఓకే, కాబట్టి ఇప్పుడు ఆయన ప్రజలకి ఏమన్నాడు? మంచి దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను మిమ్మల్ని నిలబెడతాను అంటాడు. దేశంలో ఉన్న మంచి పదార్థాలు మీరు ఇప్పుడు ఇవన్నీ మన జీవితంలో దేవుడు నెరవేర్చాలంటే, ఓకే, కాలము సమీపించినప్పుడు ఏం గుర్తొస్తుంది? కఠినం. ఎవరికి? మనకి. అంటే ఆ మార్పులు దేనికి గుర్తుంది? నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు అని దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. క్రీస్తు ప్రభు నీతి కార్యాలు చేస్తా ఉన్నాడు, అద్భుతం అన్ని చేస్తున్నాడు ఆయన. మొట్టమొదటి స్టెప్, ఎప్పుడైతే విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి ఆయన మీద ప్రజలు పగబట్టున్నారు. ఓకే, అప్పటి నుంచి ఏం పట్టున్నారు వాళ్ళు? పగ. ఎందుకు? ఈయన మన ఆచారాలన్నీ మార్చేస్తున్నాడు. ఓకే, మన నమ్మకాలన్నిటినీ మార్చేస్తున్నాడు అని వాళ్ళు ఆయన మీద ఏం చేస్తున్నారు? కుట్ర చేస్తున్నారు. వాళ్ళ లోపల ఏం పెరిగిపోయింది? చంపాలి. ఫస్ట్ ఏం చేశారు? ఆయన్ని ఫస్ట్ ఏం చేశారు? విమర్శించారు, ద్వేషించారు. అది కాస్త ఎక్కడికి వెళ్ళిపోయింది? చంపాలి అనే దాకా వెళ్ళింది. అంటే ఏమైపోయింది? వాళ్ళ మనస్సులో అది పెరిగిపోయింది. అంటే వాళ్ళు ఎప్పుడైతే తృణీకరించారో సిన్, పాపం వచ్చేసింది. కానీ ఎప్పుడు అది పరిపక్వమైంది? ఎప్పుడైతే ఈయన్ని చంపేయాలి అని వాళ్ళు అన్ని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ పాపం ఏమైంది? పరిపక్వమైంది. తెలుసా? యేసయ్యని వాళ్ళు చంపేశారు. అంటే ఇప్పుడు యేసయ్య చనిపోవడము మేల కీడ? మేలు. ఓకే, ఇప్పుడు అది ఆ మేలు జరగాలనంటే వాడు మనసులోకి చంపాలి, చంపేయాలి. అప్పుడు మేలు అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరికి? వాడికి కూడా. రక్షణ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎవరికి? ప్రజలందరికీ. హల్లెలూయా. కాబట్టి మనం అనుకుంటాం, ఎంత ఎటు చూసినా ఎవరు చూసినా నాకు అగనెస్ట్, ఎటు చూసినా కన్నీరు, ఎక్కడికి పోయినా ఓటమి, ఎక్కడికి పోయినా అన్ని ఎదురొస్తున్నాయి. మనం ఒకదానికి పోతే ఇంకొకటి ఎదురొస్తుంది, ఇంకో రెండు ఎదురొస్తున్నాయి. అన్ని సిచ్యువేషన్ ఏమైపోయింది? దరిద్రంగా మారిపోయింది. అందరూ బాగానే ఉన్నారు, నేను ఎట్ అయిపోయాను.
అందరూ బాగానే ఉన్నారు, ప్రార్థన చేయని మార్తమ్మ కూడా బాగానే ఉంది, ప్రార్థన చేస్తే నాకే ఎందుకు అనే అనే విధంగా ఏమొచ్చేస్తాయి, డైలాగులు వచ్చేస్తాయి. అప్పుడు అందరూ ఏం చేస్తారు, ఎంతలాను ప్రార్థన చేసి ఎరగదీసుకుంటూ పోతావు, నీకేం జరిగింది అనే మాటల్లోకి మనం వెళ్ళిపోతాం. ఇంట్లోడు, బయటోడు, పక్కనోడు, ముందోడు, అందరూ ఏం చేస్తారు, మనల్ని విమర్శిస్తారు. ఆత్మీయత అంటే ఏంటి? పలానా వ్యక్తి స్పిరిచువల్గా ఉన్నాడు అంటే ఏమని అర్థం? అంటే ఎలాగ ఉంటాడు? రోజు ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటేనా, ఆరాధన చేస్తేనా, పాటలు పాడితేనా? ఎప్పుడు స్పిరిచువల్? పలానా వ్యక్తి ఆత్మీయంగా ఉన్నాడు అని మనం ఎప్పుడు చెప్పగలము? వాళ్ళు ఏ తప్పు చేయకుండా బాగున్నాడనే, ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటాడు, బైబిల్ చదువుకుంటాడు కాబట్టి స్పిరిచువల్. మంచిగా పరిచర్య చేస్తారు కాబట్టి స్పిరిచువల్. డబ్బులు ఇస్తారు కాబట్టి స్పిరిచువల్. అబ్రహాం ఎలా ఆత్మీయుడయ్యాడు? ఇస్సాకు ఎలా ఆత్మీయుడయ్యాడు? యాకోబు ఎలా ఆత్మీయుడయ్యాడు? చూడండి, ఫస్ట్ టైం అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు. వచ్చాడా? రాలా. సెకండ్ టైం మాట్లాడాడు, అప్పుడు వచ్చాడు. సెకండ్ టైం మాట్లాడినప్పుడు అబ్రహాం రెస్పాన్స్ లోపల ఒక యుద్ధం జరుగుతుంది. వెళ్ళాలా, ఉండాలా? ఏం జరుగుతుంది? యుద్ధం. దేవుని మాటకు లోబడి పుట్టి పెరిగిన దేశం, ప్రాంతం, ఊరు వదిలిపెట్టి తెలియని దేశం, తెలియని ప్రజల మధ్యకి వెళ్ళి జీవించాలా దేవుని మాటను పట్టుకొని? లేదా ఇక్కడే ఉండాలా? ఒక వారు, ఒక యుద్ధము అబ్రహాము లోపల జరిగింది. ఎప్పుడైతే ఆ యుద్ధము జరిగిన తర్వాత అబ్రహాం ఎప్పుడైతే దేవుని మాటను బట్టి బయటకు వచ్చాడో అప్పుడు అబ్రహాం స్పిరిచువల్ అయ్యాడు. దేవుడి వాక్యం వచ్చిందా కూడా స్పిరిచువల్ అవలా. ఆ మాటకి నీ లోపల ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడే నువ్వు ఆత్మీయుడికి మార్పు చెందుతున్నావని అర్థం. హల్లెలూయా. సపోజ్ మీకు చెప్తా, ఇప్పుడు అబ్రహాం అంటే ఓకే, ఇస్సాకు ఇప్పుడు అన్నీ ఉన్నాయిగా, పొదువేం లేదు, డైలీ రెగ్యులర్గా వాళ్ళ నాన్న నేర్పించాడు, ఉదయాన్నే ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇస్సాకు అలవాటు అయింది కాబట్టి అదే చేస్తున్నాడు. దట్ ఈస్ నాట్ స్పిరిచువల్. అది ఆత్మీయత అంటే అలా చేయొద్దని కాదు, కానీ అది అతడు ఆత్మీయతలో ఉన్నాడని కాదు. ఎందుకు? అతడికి ఏమి అన్నీ ఉన్నాయి అతని దగ్గర. హల్లెలూయా. ఎప్పుడు స్పిరిచువల్ కరువు వచ్చింది, దేవుడేమి ఇక్కడే ఉండమన్నాడు, పరిస్థితులన్నీ ఇస్సాకుని బయటికి వెళ్ళిపోమంటున్నాయి. ఒక వారు జరుగుతుంది ఇస్సాకు లోపల. దేవుని మాటను బట్టి నేను ఇక్కడ ఉండాలా, లేకపోతే జరుగుతున్న పరిస్థితులను బట్టి అందరితో పాటు నేను కూడా వేరే దేశానికి వెళ్ళిపోవాలి కరువును బట్టి. ఒక యుద్ధం అనేది ఎప్పుడైతే ఇస్సాకులో జరిగింది, ఆ యుద్ధములో ఇస్సాకు దేనికి కట్టుబడ్డాడు, విధేయత చూపించాడు, దేవుని మాటకి. దట్ ఈస్ స్పిరిచువల్. అది ఆత్మీయత. నీ లోపల యుద్ధం జరిగినప్పుడు, ఆ యుద్ధం నువ్వు గెలిచినప్పుడు, ఎస్ యు ఆర్ స్పిరిచువల్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒక వ్యక్తి వస్తాడు, ఒక యవనస్తుడు. ప్రభు సత్పురుషుని అవ్వాలంటే ఏం చేయాలి అంటే యేసయ్య చెప్తా ఉంటాడు అన్నమాట. అయ్యా అది నేను చిన్నప్పటి నుంచి నేను అవన్నీ చేస్తానే ఉన్నా. ఓకే, ధర్మశాస్త్రం అంతా నేను చిన్నప్పటి నుంచి జరిగిస్తున్నా. ధర్మశాస్త్రం మొత్తం జరిగిస్తున్నా కాబట్టి స్పిరిచువలా? కాదు. అది నువ్వు చేయదగిందే, నీకుంది, నువ్వు చేస్తున్నావు. అది నీకు చిన్నప్పటి నుంచి ఆ హ్యాబిట్స్ నేర్పించారు, అలవాటు, దాన్ని బట్టి వచ్చింది. అది
హల్లెలూయా. మనం 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 కొన్ని మన పిల్లలకి నేర్పిస్తాం కొన్ని అలవాట్లు లాగా, అవన్నీ వాళ్ళు చేస్తారు అలవాటు అయినప్పుడు. అది కాదు. ఇక్కడ యవనస్తుడికి యేసుక్రీస్తు ఏం చెప్తాడు తెలుసా? నీకున్న ఆస్తి మొత్తం పేదలకి ఇచ్చేసి నన్ను వెంబడించు అంటాడు. వెంబడిస్తే అతడు స్పిరిచువల్ అవుతాడు, వెంబడించకపోతే నాట్ స్పిరిచువల్. అప్పుడు అతను ఏం చేస్తాడు? అతను లోపల ఒక యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో అతను ఏం చేస్తాడు? ఓడిపోతాడు. ఏంది? దేవుణ్ణి కాదని వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, అన్నీ ఓకే ఓకే, అది పైకి అందరూ నేనేమనుకుంటున్నారు అప్పుడు? స్పిరిచువల్. కానీ నీకు ఒక యుద్ధం జరగాలి. నువ్వు ఉన్న దానికి ఒక దేవుడు ఇస్తాడు ఒక యుద్ధం. ఆ యుద్ధం ఏం చేయాలి? నువ్వు గెలవాలి. అప్పుడు నువ్వు స్పిరిచువల్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతావు. యుద్ధం లేకుండా ఎవడో వీరుడు కాలేడు. యుద్ధంలోకి వెళ్లకుండా బయట ప్రాక్టీస్ చేసినంత మాత్రం నువ్వు యుద్ధ సూర్యుడు కాదు. గెలిచినప్పుడే నీకు ఒక పేరు వస్తుంది. మీతంటే మనం ఎప్పుడు అనుకుంటున్నాం? దేవుని వాక్యం నీ లోపల పోరాడుతుంటది. ఓకే, దేవుని వాక్యం నీ లోపల. ఇప్పుడు ఒక పాప ఉన్నాడు అనుకోండి, దేవుని మాట విన్నాడు అనుకోండి, లోపల అతనికి ఒక యుద్ధం జరిగితే అతడు ఆత్మీయంగా అతడు యుద్ధం చేస్తున్నాడు అనుకుంటాం. అసలు యుద్ధమే జరగదు. కొంతమంది అంటే చలనం కూడా ఉండదు. చెప్తున్నాం, కొంతమంది వచ్చారు, దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు నువ్వు ఉన్న పరిస్థితుల నుంచి నువ్వు మారాలి అని. ఓకే, వాక్యం వింటున్నప్పుడు వాడికి అలా అనిపించలేదు అనుకో, ఏదో కూర్చున్నాడు వెళ్ళిపోయాడు అనుకో, అంటే వాళ్ళ లోపల అది పని చేస్తుందా? చెయ్యట్లా. కానీ ఎప్పుడైతే ఆ మాట వాడి హృదయంలోకి వెళ్తుంది, వెళ్ళినప్పుడు వాడికి ఒక ఆ యుద్ధం అనేది, ఆ వాక్యం ఎప్పుడైతే ఆ వ్యక్తితో చేయగలదో, ఓకే, ఆ వ్యక్తి పక్షముగా వాక్యం ఎప్పుడైతే అక్కడ లోపల ఒక వార్ అనేది ఓకే తన ఆత్మలో తన అంతరంగంలో జరుగుతుందో, అప్పుడు ఆ వ్యక్తి స్పిరిచువల్. వారు జరగాలి. వారు జరగకపోతే నాట్ స్పిరిచువల్. సవాల్ వచ్చినప్పుడు అతను నిలబడలేకపోతే అతడు ప్రార్థనలో ఏమైపోతాడు? హల్లెలూయా. చాలా మంది కొంతమంది చిన్నప్పటి నుంచి ప్రార్థన నేర్పిస్తారు, ఓకే, అది హ్యాబిట్స్ గా దాన్ని మార్చుకుంటారు, కరెక్టే. కానీ నీకు నీ లైఫ్ లో నీకు ఒకటి ఎదుర్కోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కోలేకపోతే నువ్వు ఓడిపోయినట్టు. నువ్వు గెలిస్తే నువ్వు గెలిచినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అర్థమవుతుంది కదా? సరే, ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? మీ నీతి కాదు, ఏది కాదు మిమ్మల్ని ఇక్కడ నేను విడిపించడానికి, అది నేను వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ప్లస్ అవతలోడు పాపం పండింది. ఓకే, సరే, ఐగుప్తుల నుంచి వాళ్ళు విడిపించాడు, బాగానే ఉంది. అయితే మరి దేవుడు ఎందుకు మళ్ళీ వాళ్ళకి యుద్ధం పెట్టాడు? అడుగడుగునా గెలుస్తాడా గెలవడా, గెలుస్తాడా గెలవడా, నీళ్ళు లేవు, ఉంటారా ఉండరా, ఆహారం లేదు, ఏం చేస్తారు? ఎందుకు వాళ్ళకి దేవుడు ఎన్ని పెట్టాడు? ఓకే, విడిపించాడు, ప్రశాంతంగా ఎత్తి ఆ ల్యాండ్ లో దింపొచ్చు కదా. హలో, ఐగుప్తులో నుంచి విడుదలవ్వటం, వెళ్ళి కానాన్లో అడుగు పెట్టించొచ్చు కదా. సముద్రం దాటంగానే నీళ్లు ఉండవు, అధ్యనంగానే వాళ్ళకి మాంసం ఉండదు, మళ్ళీ ఓకే, ఆహారం ఉండదు, ఆహారం తర్వాత మాంసం కావాలంటారు. అంటే ఎందుకు పెట్టాడు వాళ్ళకి అడుగడుగున యుద్ధము? గెలవట్లా. నువ్వు గెలవనంత వరకు నువ్వు ఆ ఎగ్జామ్ రాయాల్సే ఉంటుంది. అది పాస్ అయ్యేదాకా నువ్వు ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నువ్వు ఒక్కసారి ఆ ఎగ్జామ్ పాస్ అయ్యేందుకు నువ్వు దాన్ని రాయాల్సిన అవసరం లేదు.
దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు, నువ్వు ప్రతిసారి ఓడిపోతున్నప్పుడు దేవుడు నీకు ఫలం ఇవ్వడు, పెడతానే ఉంటాడు నువ్వు గెలిచేదాకా. వన్స్ నువ్వు ఎప్పుడైతే గెలుస్తావా, ఇక ఆ పేపర్ నీ దగ్గరికి రానివ్వడు. ఇంకా ఎగ్జామ్ పేపర్ గెలిచేసావు కాబట్టి నీ దగ్గరికి రాదు. హలో. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎర్ర సముద్రం కాడికి రాగానే ఏం మోసే చంపాలనుకుంటున్నావు అంటారు. మళ్ళీ దాన్ని దాటిచ్చిన తర్వాత ఏం మోసే నీళ్ళు లేవు చంపాలనుకుంటున్నావు అంటారు. మళ్ళీ నీళ్ళు ఇచ్చిన తర్వాత ఏం మోసే ఆహారం లేదు చంపాలనుకుంటున్నావు అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రతిసారి తిరగబడతానే ఉన్నారు. మరి దేవుడు వాళ్ళకి ఎలా ఇవ్వాలి ఆ ఫలము? హల్లెలూయా. ఎలా ఇవ్వాలి మరి? ఆ నిబంధన బట్టి వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి అది? ఓకే, దేవుడు న్యాయాధిపతి, నీకు మాట ఇచ్చాడు కరెక్టే, దేవుడు నీలో చూడాలి. కాబట్టి వెళ్తారు వాళ్ళు, వెళ్ళరు. ఆ గుంపు వెళ్ళదు. ఏ గుంపు వెళ్తుంది? వాళ్ళ పిల్లల తరం వెళ్తుంది అక్కడికి, ఆ ల్యాండ్లోకి. హల్లెలూయా. వాళ్ళ తరంలో ఇద్దరే వెళ్తారు, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు. ఎందుకు వెళ్ళలే? ఎందుకు? నువ్వు ఆత్మీయుడిగా మారినప్పుడు దేవుడు నీకు ఫలం ఇస్తాడు. నువ్వు మారినంత వరకు దేవుడు ఫలము ఇవ్వడు. హల్లెలూయా. అందుకే క్రైస్తవ జీవితం అంటే ఒక యుద్ధం. నువ్వు గెలిచావనుకో, నీకు వచ్చిన సవాళ్ళలో నువ్వు ఫెయిత్లో నువ్వు గెలిచావనుకో, దేవుడు నిన్ను శత్రువులు ఎదుట నీ తల పైకి ఎత్తుతాడు, నీ విరోధులు ఎదుట నీకు భోజనమును సిద్ధపరుస్తాడు. ఎందుకు గెలవాలంటే నీ లోపల ఒక వార్ అనేది నువ్వు జరగాలని నువ్వు తీసుకోవాలి దాన్ని. అప్పుడు నువ్వు స్పిరిచువల్. ఓకే, ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తున్నా, మీ హృదయంలో ఎంతమంది మీ లోపల వాక్యాన్ని బట్టి యుద్ధం జరుగుద్ది, అప్పుడు మీరు రెస్పాన్స్ అవుతున్నారని అంటే మీరు స్పిరిచువల్. అసలు రెస్పాన్స్ అవ్వట్లేదు అని అంటే యు ఆర్ నాట్ స్పిరిచువల్. ఓకే, యేసుని నమ్మారు, మీరు రక్షించబడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ రక్షణ కొరకు కూడా వాళ్ళు పోరాడతారు కాబట్టి అది కూడా ఒక లెవెల్ ఆఫ్ స్పిరిచువల్. ఎందుకు? ఆ రక్షణ కాపాడుకోవడం కూడా ఎప్పటి వరకు? వాళ్ళ అంతం వరకు ఆ రక్షణను కాపాడుకొని యేసే దేవుడని వాళ్ళు చచ్చిపోయేదాకా నమ్మాలన్నా అది వాళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ స్పిరిచువల్. కాబట్టి వాగ్దానం కాలం సమీపించినప్పుడు అప్పటిదాకా నువ్వు చేసినవన్నీ నీ ముందుకు వస్తాయి. ఆ సవాల్ నువ్వు ఫేస్ చేయాలి. ఇప్పుడు జరిగే ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఏముంటది? ఒక పర్పస్ ఉంటుంది దేవునికి. మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని ప్రతి దానికి మనము నెగిటివ్గా దాన్ని తీసుకోవడానికి లేదు. ఇది దేవుడు ఒక పర్పస్తో చేస్తున్నాడు, నీ మేలు కోసం, నీ ప్రమోషన్ కోసం, నీ ఆశీర్వాదం, నీ అభివృద్ధి కోసం. అరచేతిలో చెక్కుకొని మనల్ని మోస్తున్నాడు ఆయన. నీకు భూమి మీద ఏది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి నీ లైఫ్లో ఏది జరుగుతున్నా దేవుడికి తెలుసు, అది మేలుగా దేవుడు చేయబోతున్నాడు. పర్పస్తో అది జరుగుతున్నది. ఆయనకి తెలుసు నీ లైఫ్లో ఏం జరుగుతుంది అని. కాకపోతే కొన్నిసార్లు ఆయన కార్యాలు మనకు అర్థం కావు కాబట్టి వాగ్దాన కాలం సమీపించిన కొలది ఐగుప్తుల ఇజ్రాయేలు విస్తరించారు. వాగ్దాన కాలము సమీపించిన కొలది దేవుడు మన ఆధ్యాత్మిక లెవెల్స్ కూడా పెంచాడు. దానికి తగ్గట్టుగా ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ కూడా దానికి తగ్గట్టుగా దేవుడు మన లోపల స్థాపించున్నాడు. టైం వచ్చింది, అది మన జీవితంలో నెరవేర్చబడేటప్పుడు ఏదొచ్చినా మనం తీసుకోగలము అన్న విశ్వాసంలోనికి ఆయన మనల్ని నడిపించుకున్నాడు. కాబట్టి మనం దాన్ని స్వాతంత్రించుకుంటాం.